జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వాస్తవానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడో పెట్టాలి. జిహెచ్ఎంసీ ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంకోటి సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషను, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు ఈ 3 అయినాయి. ఈ మూడిట్లలో ఇది 150 డివిజన్లు, ఇది 75 డివిజన్లు, ఇది ఒక 75 డివిజన్లు. మొత్తం కలిపితే 300 డివిజన్లకు ఎన్నికలు పెట్టాలి. ఈ 300 డివిజన్లకు ఎన్నికలు పెట్టాలంటే ఇక ఇది మినీ అసెంబ్లీ ఎన్నికనే. ఇది ఇక్కడ దగ్గర దగ్గర 1 కోటి జనాభా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఏమైందంటే ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు ఏం పోయినాయి అని చెప్పేసి అటు ఇటు చర్చ నడుస్తూ ఉంది. ఆంధ్ర ఓట్లు అన్నీ కూడా పోయినాయి అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు పెట్టడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతలేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పోతలేరు అంటే, ఒకటి హైడ్రా తోటి భయంకరమైన వ్యతిరేకత, ఒకటి ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి తీవ్ర వ్యతిరేకత, మరొక అంశం హైడ్రా సపరేటు, ప్రభుత్వం మీద ఇంకా సపరేటు. సో ఈ వీటితో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, ప్రజలందరూ ఏమి ఆంధ్ర సెటిలర్లు అందరూ ఏమి కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు అందరూ కూడా ఆయా ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు, లేదా బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్ ఒకదాన్ని కూడా గెలిపేలే. మొన్న 2 వచ్చినాయి ఉప ఎన్నికలలో. ఒక ఉప ఎన్నికల్లో కంటోన్మెంటు, ఇంకొక ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్. ఆ 2 అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నకే గెలిపిస్తే ఎంతో కొంత అభివృద్ధి అవుతుందని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కాబట్టి వాళ్ళకి అనుకూల పరిస్థితులు లేవు ఇప్పుడు. అలా ఇక్కడ ఓట తొలగింపు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు. ఇప్పుడు సర్వేలు చేయించుకోవడం, ఆయన ఇప్పటికి 8 సర్వేలు చేయించిండు రేవంత్ రెడ్డి. ఈ 8 సర్వేలలో ఏ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవు. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ బలంగా ఉన్నటువంటివి. సో ఇప్పుడు ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో దగ్గర దగ్గర 20 నుంచి 25 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక్కడ కనుక దెబ్బ పడ్డదనుకో మొత్తానికే బకెట్ అవుతుంది పరిస్థితి. సో కాబట్టి అందుకని ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎన్నికలు పెడతాడు. ఎప్పుడు పెడతాడు తెలుసు అదేంటని? నాకు తెలిసి డిసెంబర్ తర్వాత, ఈ అక్టోబర్ తోటి ఈ ఏది సర్ ప్రక్రియ అయిపోతుంది. అక్టోబర్ నెలతోటి లాస్ట్ తోటి సర్ ప్రక్రియ పూర్తిగా అయిపోతుంది. అప్పుడు తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చుకోవచ్చు. ఈ అక్టోబర్ తర్వాత నవంబర్ కానీ డిసెంబర్లో కానీ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లు పెట్టేస్తారు ఒకటేసారి. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించరు. వాళ్ళ అభ్యర్థుల ఎంపిక, వాళ్ళు కొంత ఆర్థికంగా సమకూర్చుకోవడము, వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఏవి కల్పించకుండా టకా 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 వారం 10 రోజులలోనే నామినేషన్లు ప్రక్రియ అన్నీ అయిపోయేటట్టు ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే ఏదో ఒక రకంగా చేసి మన చేతుల్లో ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ప్రత్యర్థికి ఎక్కువ సమయం ఇవ్వకూడదు. ఎక్కువ సమయం ఇస్తే రకరకాల వ్యూహాలు పన్ని ఇబ్బందులు పెడతాడు. సో కాబట్టి 10 నుంచి 15 రోజుల గ్యాప్ లోపలనే ఎన్నికలు పెట్టాలి. అది ఎప్పుడు పెట్టినా, నవంబర్లో పెట్టినా, డిసెంబర్లో పెట్టినా, జనవరిలో పెట్టినా ఆ ప్రయత్నం చేస్తారు. ఎన్నికలు తప్పకుండా జరుగుతాయి, బట్ ఈ రకంగా జరుగుతాయి అనమాట. 10-15 రోజుల గ్యాప్తో జరిగేస్తాయి. అది ఎవరు కూడా ఊహించి అటు ఇటు చూసే లోపల అయిపోతుంది. ఇప్పుడు వాని కనీసం ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒక డివిజన్లో ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. ఓ 5-6 సర్కిల్స్ ఉంటాయి. ఆయన అక్కడ తిరిగి చేసి వచ్చే వరకే మొత్తానికి అయిపోతుంది అనమాట. సో కాబట్టి చూడాలి మరి ఏమవుతుంది, ఎప్పుడు పెడతారు, ఎలా ఉండబోతుంది అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.